May 7th, 2025. Time midnight 15 am. ఇండియా పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసింది. పాకిస్తాన్లోని 9 లొకేషన్స్లోని టెర్రరిస్ట్ క్యాంప్స్పై స్ట్రైక్స్ చేసింది. ఇప్పుడు మ్యాప్పై 9 లొకేషన్స్ని చూద్దాం. ఫస్ట్ లొకేషన్ బహావల్పూర్. ఇది పాకిస్తాన్లో పంజాబ్ ప్రోవిన్స్లో ఉంది. ఇక్కడ జైషే మొహమ్మద్కి సంబంధించిన టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఇండియా స్ట్రైక్స్ చేసింది. నెక్స్ట్ లొకేషన్ మురిద్కే. ఇది లాహోర్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ లష్కరే తైబాకి సంబంధించిన టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఇండియా స్ట్రైక్స్ చేసింది. నెక్స్ట్ లొకేషన్ సర్జల్ తెహ్రా, కలన్ ప్రాంతం. ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్కి దగ్గరలో ఉంటుంది. ఇది జైషే మొహమ్మద్కి సంబంధించిన టెర్రరిస్ట్ క్యాంప్స్పై ఇండియా అటాక్ చేసింది. నెక్స్ట్ లొకేషన్ మెహ్మూనా జోయా సియాల్కోట్. సియాల్కోట్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రోవిన్స్లో ఉంది. హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించిన టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఇండియా స్ట్రైక్స్ చేసింది. నెక్స్ట్ లొకేషన్ మర్కజ్ ఆహ్లే హదీత్ బర్నాలా. ఇది భీంబర్ ఏరియా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. లష్కరే తైబాకి సంబంధించిన టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఇండియా స్ట్రైక్స్ చేసింది. నెక్స్ట్ లొకేషన్ మస్కర్ రహీల్ షహీద్ కోట్లీ/గుల్పూర్ ఏరియా. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్కి రిలేటివ్లీ క్లోజ్గా ఉన్న మౌంటేనియస్ రీజన్లో ఉంది. హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించిన టెర్రరిస్ట్ క్యాంప్స్పై ఇండియా అటాక్ చేసింది. నెక్స్ట్ లొకేషన్ మర్కజ్ అబ్బాస్ కోట్లీ. ఇది జైషే మొహమ్మద్కి సంబంధించిన టెర్రరిస్ట్ క్యాంప్స్పై ఇండియా అటాక్ చేసింది. కోట్లీ పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ కశ్మీర్లో ఉంది. నెక్స్ట్ మేజర్ లొకేషన్ షవై నల్లా క్యాంప్ ముజఫరాబాద్. ఇది పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉంది. ఇక్కడ ఉన్న టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్ చేసినట్లు ఇండియా తెలిపింది. ఇది లష్కరీ తైబాతో లింక్డ్ ఫెసిలిటీగా రిపోర్టెడ్ అయింది. నెక్స్ట్ లొకేషన్ సయ్యద్నా బిలాల్ క్యాంప్ ముజఫరాబాద్. జైషే మొహమ్మద్కి సంబంధించిన టెర్రరిస్ట్ క్యాంప్స్పై ఇండియా అటాక్ చేసింది. అంటే ముజఫరాబాద్ రీజన్లోనే 2 టార్గెట్స్ ఉన్నాయి. ఈ ఇనీషియల్ స్ట్రైక్స్ 25 మినిట్స్ జరిగాయి. అంటే 1:30 AM వరకు జరిగాయి. ఆ తర్వాత 1:44 AM మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆపరేషన్ సింధూర్ గురించి అఫీషియల్ స్టేట్మెంట్ విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్ కోసం యూజ్ చేసిన మిసైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్కాల్ప్ మిసైల్, హ్యామర్, లాయిటరింగ్ మ్యూనిషన్స్ అండ్ డ్రోన్స్. రెఫాల్ ఫైటర్ని యూజ్ చేశారు. స్కాల్ప్ ఒక లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్డ్ క్రూజ్ మిసైల్. ఇది ఎనిమీ టెరిటరీలో డీప్ టార్గెట్స్ను ఎంగేజ్ చేయడానికి డిజైన్ చేశారు. హ్యామర్ అనేది ఒక ప్రిసిషన్ గైడెడ్ ఎయిర్ టు గ్రౌండ్ వెపన్. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్గెట్స్ పై ఎక్యురేట్ స్ట్రైక్స్ కోసం ఉపయోగించబడుతుంది. లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే సాధారణ డ్రోన్లా కేవలం సర్వేలెన్స్ చేయడం కాదు. ఇది టార్గెట్ ఏరియా చుట్టూ కొంతసేపు తిరుగుతూ టార్గెట్ను ఐడెంటిఫై చేసి అవసరమైనప్పుడు అదే టార్గెట్ పై దాడి చేసే వెపన్ సిస్టమ్. ఆపరేషన్ సింధూర్లో రెఫాల్ ఒక కీలకమైన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. స్కాల్ప్ మిసైల్, హ్యామర్ వంటి ప్రిసిషన్ వెపన్స్ ను క్యారీ చేయగల సామర్థ్యం రెఫాల్ కి ఉంది. ఆపరేషన్ సింధూర్ స్ట్రైక్స్ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ కూడా రిటాలియేషన్ చేసింది. మే 7 నుంచి మే 10 వరకు ఇండియా పాకిస్తాన్ మధ్య ఫైటింగ్ మరింత పెరిగింది. పాకిస్తాన్ డ్రోన్స్, మిసైల్స్, రాకెట్స్ తో ఇండియన్ టార్గెట్స్ పై అటాక్ చేయడానికి ప్రయత్నించింది. ఇండియా S-400 ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో వాటిని ఎదుర్కొంది. మే 8న ఇండియా పాకిస్తాన్లోని కొన్ని రెడార్స్ మరియు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పై స్ట్రైక్స్ చేసింది. మే 10న ఫైటింగ్ మరింత పెరిగింది. ఇండియా కొన్ని పాకిస్తానీ ఎయిర్ బేసెస్ మరియు మిలిటరీ టార్గెట్స్ పై అటాక్ చేసినట్లు తెలిపింది. అదే సమయంలో ఇండియన్ నేవీ కూడా అరేబియన్ సీలో డిప్లాయ్మెంట్ పెంచింది. చివరకు మే 10న 2 దేశాలు మిలిటరీ యాక్షన్ను ఆపేందుకు సీజ్ ఫైర్ అగ్రిమెంట్కు వచ్చాయి. అలా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన మిలిటరీ కాన్ఫ్రంటేషన్ ముగిసింది.